మీనా ప్లాన్ అదిరిపోయింది. విద్యతో సెల్ఫీ ఫోటో దిగి బాలు ఫోన్ని దొంగిలించింది విద్యానే అని కనిపెట్టేసిన బాలు మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ట్విస్ట్ అయితే అదిరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాలు మీనా అభిమానించే ఆ పెద్దవాళ్ళ దగ్గరికి ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అయితే పోలీసులతో వస్తాడు. మీరు ఇక్కడ చెప్పుల షాప్ పెట్టుకున్నారేంటి? అసలు ఇక్కడ మీకు పెట్టుకోమని ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఇది రోడ్డు కింద లెక్కొస్తుంది. వెంటనే మీరు ఈ షాపు తీసేయాలి, తీసేయండి ఇదంతా కూడా అని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అయితే వాళ్ళతో గొడవ పడతాడు. అప్పుడే వాళ్ళైతే, బాబు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే ఇలా చెప్పులు కుట్టుకునే బతుకుతున్నాము. ఇప్పటికిప్పుడు మీరు ఇదొచ్చి తీసేయమంటే ఎలా కుదురుతుంది చెప్పండి? మేము రోడ్డున పడతాము. అయినా మేము ఎవ్వరికి అడ్డులేము. వచ్చిపోయే వాహనాలు అలా పక్క నుంచే వెళ్తున్నాయి. మేము ఎవ్వరికి అడ్డు రానప్పుడు ఎందుకు మా షాపు తీసేమని అడుగుతున్నారు? ఏదైనా అడ్డొస్తేనే కదా ఇబ్బంది. మేము ఎవరిని ఎటువంటి ఇబ్బంది పెట్టడం లేదు. ఏదో భార్యాభర్తలు మీ చెప్పులు కుట్టుకొని అలా జీవనం కొనసాగిస్తున్నాం. మా నోటికాడ తిండిని పాడు చేయకండి అని అంటూ ఉంటాడు పెద్ద ఆయన. అప్పుడు ఇక పెద్దావిడ కూడా బ్రతిమలాడుతుంది. అవును బాబు, మేము చెప్పులు కుట్టుకుని బ్రతుకుతున్నాము. ఇదే మాకు జీవనాధారం. దయచేసి మా షాపుని తీసేయకండి అని ఆ పెద్దావిడ కూడా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని వేడుకుంటూ ఉంటుంది. అయినా సరే అతను అస్సలు కూడా మాట వినడు. మీరు మాట ఇలా ఎందుకు వింటారు? మిమ్మల్ని పక్కకి తీసేసి మీ షాపు మొత్తం కూడా తీసేస్తాను అని అతనైతే చాలా పొగరుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో మీనా బాలు అయితే అక్కడికి వస్తారు. ఇక మీనా బాలు ఇద్దరూ వచ్చేసరికి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అయితే ఆ పెద్దావిడ్ని షాపులో నుంచి ఇక పైకి లేమని తన మనుషులతో వాళ్ళిద్దరిని కూడా పక్కకి తీసేస్తూ ఉంటాడు. అప్పుడే బాలు, ఏంటి సార్ ఏమైంది అని అడుగుతూ ఉంటే, అక్రమంగా ఇక్కడ షాపు పెట్టుకొని పైగా ఈ షాపు తీయమంటే మేము ఎవరికి అడ్డులేమంటూ పొగరుగా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. పొగరుగా మాట్లాడుతుంది మీరు సార్? అసలు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? చూడండి, పాపం వాళ్ళు ఏదో ఇదే జీవనాధారంగా బ్రతుకుతున్నారు. వాళ్ళు ఎవరికి అడ్డు రాలేదు కదా సార్, మీరెందుకు ఇలా చేస్తున్నారు అని బాలు అయితే అతనితో గొడవ పడతాడు. ఇక బాలు అతనితో గొడవ పడుతుండగా, ఏంటి అసలు నీకు వాళ్ళకి ఏంటి సంబంధం? నిన్ను కూడా జైల్లో పెట్టాల్సి వస్తుంది. మాకు అడ్డు తప్పుకో. ఏంటయ్యా మీరు అలా చూస్తున్నారు? వెంటనే ఆ టెంటు అంతా కూడా తీసేయండి అని మొత్తం కూడా తీసేస్తూ ఉంటారు. అప్పుడే మీనా కూడా, సార్ ప్లీజ్ సార్ అలా తీయకండి, పెద్దవాళ్ళు దయ చూపించండి అని మీనా కూడా బ్రతిమలాడుతుంది. అయినా సరే ఆ ఇన్స్పెక్టర్ అయితే అస్సలు కూడా కనికరం చూపించడం. మొత్తం అంతా కూడా షాపు తీసేస్తూ ఉండగా ఇక పెద్దావిడైతే చివరికి ఇన్స్పెక్టర్ కాళ్ళు కూడా పట్టుకోబోతుంది. ఇన్స్పెక్టర్ కాళ్ళు పట్టుకోబోతూ ఉండగా అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ అయితే ఆవిడ్ని పక్కకి నెట్టేస్తాడు. దాంతో ఆవిడికి ప్లాట్ఫారం గట్టు తగలడంతో ఇక రక్తంతో కింద పడిపోతుంది. రక్తం కారుతూ తలకి దెబ్బ తగిలి అది చూసిన మీనా అయితే, అయ్యో బామ్మగారు అంటూ దగ్గరికి వెళ్ళి ఇక ఆవిడనైతే పట్టుకుంటుంది. ఇదంతా చూసిన బాలుకి ఆవిడ రక్తం కారడం గాయమయ్యి ఇదంతా చూసి కోపంతో రగిలిపోతూ బాలు అయితే ఇన్స్పెక్టర్ కాలర్ అయితే పట్టుకుంటాడు. ఇక ఇన్స్పెక్టర్ కాలర్ పట్టుకొని అంటూ ఉంటాడు, పెద్ద వయసులో ఉన్న పెద్దవాడిని అని కూడా చూడకుండా అసలు ఎందుకు అలాగా నెట్టావు? నీకు అసలు బుద్ధుందా అంటూ ఇక కాలర్ పట్టుకొని కొట్టబోతూ ఉండగా ఆమెకైతే రక్తంగా ఎక్కువగా కారుతూ ఉంటుంది. ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక సెల్ ఫోన్లో వీడియోలు తీస్తూ ఉంటారు. ఇలా డ్యూటీలో ఉన్న నన్ను కాలర్ పట్టుకొని కొడదామని చూసావు కదా, నిన్ను జైల్లో పెట్టకపోతే చూడు అని అంటూ ఉంటాడు. ఇక ఇన్స్పెక్టర్ అయితే పక్కనే ఉన్న కానిస్టేబుల్, సార్ సార్ వదిలేండి సార్, ఆమెకేమో రక్తం కారుతుంది. ఒక పక్క ఇతనేమో మీ కాలర్ పట్టుకున్నాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఫోన్తో వీడియో తీస్తున్నారు సార్. ఇప్పుడు యొక్క వీడియో ఎంత వైరల్ అవుతుందో మీకు కూడా తెలుసు. ఇప్పుడు గనుక మీరు కోపాన్ని చూపిస్తే అందరూ మీదే తప్పని అంటారు. పదండి సార్, ఎందుకు వచ్చింది? మళ్ళీ ఇవి మనం ఉద్యోగాలకే ప్రాబ్లం అవుతాయి అని అతనైతే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ అయితే ఇక బైక్ ఎక్కుతూ కూడా బాలు వెంక చూస్తూ, నన్నే కొడతావా?
నీ అంతు తేలుస్తాను. ఎప్పుడోకప్పుడు నాకు నువ్వు దొరకక తప్పదు కదా అని ఇన్స్పెక్టర్ అయితే అంటూ ఉంటాడు. ఇక ఇంతలో మీనా అయితే, ఏవండి తొందరగా రండి, బామ్మగారికి తలకి గాయమైంది, తొందరగా హాస్పిటల్కి తీసుకువెళ్దాం, మన కార్ తీసుకురండి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక మీనా అలా అనేసరికి బాలు అయితే కారుని తీసుకొని వస్తాడు. బాలు కారుని తీసుకొని వచ్చి ఆమెని ఎక్కించుకొని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. ఆ హాస్పిటల్లోనే సుమతి అయితే పనిచేస్తూ ఉంటుంది. ఏంటక్క ఎవరివిడా, అదేంటి తలకి అంత పెద్ద గాయమైంది అని కంగారు పడుతూ సుమతి అడుగుతూ ఉంటే, అవును సుమతి, పాపం తనకి తలకి దెబ్బ తగిలింది, డాక్టర్ని పిలువు ముందు అని అడుగుతుంది మీనా. అప్పుడే సుమతి డాక్టర్ని అయితే పిలుస్తుంది. ఇక డాక్టర్ వచ్చి ఆమెని ట్రీట్మెంట్ కోసం ఐసీయూలోకి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత ఆమె బ్లడ్ గ్రూపు A1, ఈ బ్లడ్ గ్రూపు ఇక్కడ మాకు అందుబాటులో లేదు, మీలో ఎవరిదైనా ఈ గ్రూప్ ఉందా అని అడుగుతూ ఉంటే లేదు అని చెప్తూ ఉంటారు. అప్పుడు ఇక సుమతి అయితే, మీరేమీ కంగారు పడకండి, ఇప్పుడు బ్లడ్ ఇవ్వడానికి చాలామంది కూడా ముందుకొస్తున్నారు, నేను మా హాస్పిటల్ తరపున అన్ని వాట్సాప్లో కూడా పెడతాను అని సుమతి చెప్తుంది. అలా సుమతి చెప్పడంతో అప్పుడే ఇక మొత్తం ఫోన్లో కూడా ఇలాగ బ్లడ్ కావాలని పెడుతూ ఉంటారు. అలా బ్లడ్ కావాలని పెడుతూ ఉండగా అప్పుడే కొంతమంది వచ్చి ఆమెకి బ్లడ్ అయితే ఇస్తారు. ఆమె ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడుతుంది. తర్వాత ముసలతనికి కూడా చిన్న చిన్న గాయాలైతే అవుతాయి. అప్పుడే ఆ పెద్ద ఆయన అయితే, బాబు మీరు ఇప్పటి వరకు మాకు ఎంతో సహాయం చేశారు, మీరే గనక లేకపోతే ఈరోజు నా భార్య పరిస్థితి ఏమయ్యేదో తలుచుకుంటేనే భయమేస్తుంది. నా భార్యని మీరు హాస్పిటల్కి తీసుకువచ్చి ఇలా ట్రీట్మెంట్ ఇప్పించారు, చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు మా గురించి మీరు ఎంతో చేశారు, మీ పనులు మానుకొని మా దగ్గరే ఉన్నారు, ఇక వెళ్ళండి బాబు, నాకు బాగానే ఉంది కదా, నేను నా భార్యని చూసుకుంటాను అని పెద్ద ఆయన అయితే చెప్తూ ఉంటే అప్పుడే మీనా, అయ్యో అలా అంటారేంటి తాతగారు, ఎలాగైనా సరే మీరు మిమ్మల్ని కాపాడుకోవాలని మేము కాపాడుకున్నాము అని మీనా అయితే చెప్తుంది. అప్పుడు ఇక పెద్ద ఆయన అయితే, అవునమ్మా, మేమంటే మీకు ఎంతో అభిమానం, అయిన వాళ్ళే కాని వాళ్ళలాగా బయటికి పొమ్మని మమ్మల్ని వదిలేశారు, కానీ మీరు మాత్రం సొంత మనుషుల్లాగా మమ్మల్ని ఆదుకుంటున్నారు, నిజంగా అయిన వాళ్ళకన్నా పరాయి వాళ్ళే గొప్పగా అనిపించేలా చేస్తున్నారు అని అంటూ ఉంటాడు పెద్ద ఆయన. పర్వాలేదు, మీ పనులు మానేసుకొని మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు వెళ్ళి చేసుకోండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటానని చెప్పడంతో అప్పుడే ఇక మీనా అయితే, ఇక్కడ మా చెల్లి సుమతి పనిచేస్తుంది, మీకేం కావాలన్నా తనే దగ్గరుండి అన్నీ కూడా చూసుకుంటుంది తాతయ్య గారు, నేను ఇంటికి వెళ్ళి వస్తాను అని మీనా అయితే చెప్పడంతో ఇక ఆ మాట విని పెద్ద ఆయన అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. సరేనమ్మా వెళ్ళిరండి అని చెప్పడంతో ఇంతలో పెద్ద ఆయన మనవడైతే హాస్పిటల్కి వస్తాడు. ఇక్కడ ఒక గొడవలో తలకి గాయమయ్యి హాస్పిటల్కి ఒక పెద్దవాడిని తీసుకొచ్చారు కదా, తను ఎక్కడుంది అని అడుగుతూ ఉంటాడు అతను రిసెప్షన్లో. అది విని బాలు అయితే, మీరు అడుగుతుంది ఎవరి గురించి, అదే గొడవలో జరిగిన ఆవిడ గురించేనా అని అడుగుతూ ఉంటే, అవును సార్, ఇదిగోండి ఈ గొడవ అని వీడియోని చూపిస్తాడు. అబ్బో, అప్పుడే సోషల్ మీడియా వైరల్ అయిపోతుంది ఈ గొడవ అని బాలు చెప్పడంతో, అవును, ఇక్కడ ఆ ఇన్స్పెక్టర్ని కొడుతుంది మీరే కదా అని చెప్తూ బాలు వంక చూసి అడుగుతూ ఉంటాడు. అవును నేనే, అంటే మా నానమ్మ ఎక్కడుందో మీకు తెలుసా అని అనగానే మీ నానమ్మ అని అంటూ ఉంటే, అవును సార్, మీరు హాస్పిటల్లో గాయమైతే జాయిన్ చేసింది ఎవరో కాదు మా నానమ్మే అని అనగానే, అవునా, అయినా ఎందుకు వచ్చావయ్యా, వాళ్ళు వద్దని మీ అమ్మ నాన్న బయటికి గెంటేశారు కదా, మరి నువ్వెందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా మాట విని ఇక అతను అంటూ ఉంటాడు, నాకు ముందు తెలియలేదు, తరువాత నేను అమెరికా నుంచి వచ్చాను, తరువాతే తెలిసింది ఇదంతా, నేను చదువుకోవడానికి వెళ్ళాను, అప్పుడు మా అమ్మ నాన్నని నేను బాగా తిట్టాను, వాళ్ళకి కూడా ఇదే పరిస్థితి వస్తే ఏం చేస్తారు, రేపు నా భార్య వచ్చిన తర్వాత మిమ్మల్ని కూడా ఇలాగే నెట్టేస్తే తాత నాన్నమ్మలాగా బయటికి వెళ్ళి బ్రతుకుతారా,
అసలు ఎందుకు చేశారు ఇదంతా అని నేను వాళ్ళని అరిచాను. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని నానమ్మ తాతయ్య గురించి మొత్తం కూడా వెతికారు. ఎక్కడా కూడా వీళ్ళు కనిపించలేదు. ఈరోజు ఈ వీడియోలో మా తాతయ్యని నానమ్మని చూసి గుర్తుపట్టాను అని అంటూ ఉంటాడు. వాళ్ళ మనవడు అయితే అలా అన్న తర్వాత అప్పుడే ఇంకా పెద్ద అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇతని పేరు బాలు, ఈమె పేరు మీనా. వీళ్ళిద్దరే నాకు కొడుకు కోడలు లాగా, మనవరాలు మనవళ్ళలాగా అంతా కూడా చూసుకున్నారు. నిజంగా మేమంటే చాలా అభిమానం. ఇప్పుడు మేము ప్రాణాలతో ఉండడానికి కూడా ఈ బాబే కారణం అంటాం. ఇక పెద్ద అయితే బాలు గురించి అయితే చెప్తాడు. చెప్పిన తర్వాత మీ రుణం నేను తీర్చుకోలేను సార్. ఎందుకంటే ఈరోజు మీరు మా నానమ్మ ప్రాణాల్ని కాపాడారు. ఈ రోజు నుంచి వీళ్ళకి ఇక ఏ కష్టాలు ఉండవు సార్. నేను వీళ్ళని మా ఇంటికి తీసుకువెళ్ళిపోతాను. ఇక వీళ్ళని ఎవ్వరు కూడా బయటికి గెంటేయడం, మాటలతో హింసించడం ఇలాంటివేవి కూడా జరగకుండా నేను చూసుకుంటాను అని అతనైతే చెప్తాడు. అప్పుడే బాలు అయితే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. పాపం వయసు మీరిన ఈ పెద్దవాళ్ళు ఎలా బ్రతుకుతారో ఏంటో అని ఇన్ని రోజులు నాకు ఏదో తెలియని దిగులు ఉండేది. ఆ దిగులంతా కూడా ఈ రోజుతో పటాపంచలైపోయింది. మీరు వాళ్ళని తీసుకువెళ్ళడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటాడు బాలు. తర్వాత ఇక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు బాలు అయితే, పెద్ద ఆయన మమ్మల్ని మర్చిపోవు కదా, వెళ్ళిన తర్వాత గుర్తుపెట్టుకో అని అడుగుతూ ఉంటాడు బాలు. ఏంటి బాలు అంత మాట అన్నావు? నన్ను నేనన్నా మర్చిపోతానేమో కానీ నిన్ను మర్చిపోలేను బాలు అని వాళ్ళైతే బాలు మీనాని కూడా ఇక పొగుడుతూ ఉంటారు. అప్పుడు ఇక అతనైతే ఇలా చెప్తూ ఉంటాడు, బాబు బాలు మీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటాడు. ఏంటి తాత అది అని బాలు అయితే వెళ్ళిపోయేవాడే వెనక్కి తిరిగి వస్తాడు. ఏం లేదు బాబు, ఈ సంచిలో ఒక ఫోన్ ఉంది. ఆ ఫోను మాది కాదు, ఆ ఫోను ఎవరిదో కూడా తెలీదు. నా దగ్గర చెప్పులు కుట్టించుకొని ఒక అమ్మాయి ఆ ఫోను కింద పడేసి ఆటోలో ఎక్కి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి అమ్మాయి వచ్చి ఫోన్ కోసం ఎదురు చూస్తుందేమో, ఫోన్ కోసం వెతుకుతుందేమో ఇచ్చేద్దామని అనుకున్నాను. కానీ నేను ఆ అమ్మాయి నాకు మళ్ళీ కనిపించలేదు. తను ఎక్కడుందో కూడా నాకు తెలీదు. అందుకని ఫోను ఇవ్వలేకపోయాను. బాబు దీంట్లో ఏమన్నా వివరాలుంటే చూసి దయచేసి ఈ ఫోన్ని పాపం అమ్మాయికి ఇచ్చేయండి. ఎందుకంటే ఆ అమ్మాయి ఫోన్ కొనుక్కోవడానికి ఎంత బాధపడిందో అని అంటూ ఉంటాడు పెద్ద ఆయన. మీ మంచితనమే ఈరోజు మళ్ళీ మీకు మంచి జరిగేలా చేసింది అని బాలు పొగుడుతూ ఉంటాడు. తర్వాత ఇక పెద్ద ఆయన అయితే, సరే బాలు నేను వెళ్ళొస్తాను, అప్పుడప్పుడు మీరు వస్తూ ఉండాలి అని చెప్పడంతో ఇంతలో ఇక ఆ తాత మనవడు అయితే, సార్ మీరు ఎప్పుడు తాతయ్యతో మాట్లాడాలన్నా నాకు ఫోన్ చేయండి సార్. ఇదిగోండి సార్ నా ఫోన్ నెంబర్, అలాగే ఇది నా అడ్రస్ కూడా. మీరు ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా వెళ్ళొచ్చు. ఏదైనా కావాల్సి ఉంటే తాతయ్యతో మాట్లాడాలంటే నా ఫోన్కి ఫోన్ చేయండి అని ఫోన్ నెంబర్ కూడా వాళ్ళ మనవడైతే ఇస్తాడు. ఇక ఇచ్చేసిన తర్వాత ఇక ఇన్ని రోజులు మా తాతయ్య వాళ్ళని చూసినందుకు చాలా థ్యాంక్స్ సార్. మీలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది అని ఇక అతను మనవడైతే బాలు మీనాని పొగుడుతారు. తర్వాత ఇక బాలు మీనా ఇద్దరు కూడా ఆ ఫోన్ వంక చూస్తారు. ఎవరు పాడేసుకొని ఉంటారండి ఫోను? కనీసం ఆ ఫోనుని వెతుక్కుంటూ కూడా ఎవరూ రాలేదేంటి? ఆ ఫోన్ ఒకసారి తీస్తే అసలు ఎవరిదో ఏంటో తెలుస్తుంది కదండి. ఒకసారి చూస్తాము, దాంట్లో ఆన్ చేస్తే ఏదైనా వాళ్ళది క్లూ దొరుకుతుందేమో, అప్పుడు వాళ్ళ ఫోన్ ఇచ్చేద్దాము అని మీనా చెప్తుంది. అసలు ఎవరు ఇన్ని రోజులు ఫోన్ పాడేసుకొని వెతుక్కోకుండా ఉన్నదో తెలియడం లేదు అంటూ ఇక కవర్లో చెయ్యి పెట్టి ఫోన్ అయితే పైకి తీస్తూ ఉంటుంది. అలా పైకి తీయంగానే ఆ ఫోన్ చూసి అప్పుడే ఇక మీనా అయితే, ఏవండి ఈ ఫోన్ చూడండి, అచ్చం మీ ఫోన్ లాగే ఉంది కదా అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక బాలు, అవును మీనా, అచ్చం నా ఫోన్ లాగే ఉంది, చాలా బాగుంది ఫోను, ఓపెన్ చేసి చూద్దాము అని స్విచ్ ఆఫ్ అయితే ఆన్ చేస్తారు. ఇక స్విచ్ ఆఫ్ ఆన్ చేయగానే దాంట్లో బాలు మీనా ఫోటో అయితే ఉంటుంది.
ఆ రోజు వాళ్ళు దండలు మార్చుకున్న ఫోటో అయితే ఉంటుంది బాలు మీనాది. ఇక ఆ ఫోటోని చూసి ఏమండి ఇది మీ ఫోనేనండి అని అనడంతో అప్పుడే ఇక ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ఇద్దరు కూడా షాక్ అయిపోతూ అవును మీనా ఇది నా ఫోనే. అసలు ఈ ఫోన్ని తీసుకుని పెద్దాయన దగ్గరికి వచ్చింది ఎవరు, వాళ్ళెవరో తెలుసుకోవాలి అని బాలు అయితే అంటాడు. సరేలేండి తర్వాత తెలుసుకుందామని ఇక ఇంటికైతే వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే సత్యంతో బాలు నాన్న నా ఫోను నాకు దొరికేసింది నాన్న, నా దగ్గరికి వచ్చేసిందని బాలు అయితే అంటాడు సత్యంతో. అప్పుడే సత్యం అవునా ఎలా జరిగిందిరా ఇదంతా అని అడుగుతాడు సత్యం. అప్పుడే ఇక ఆ పెద్దవాళ్ళిద్దరు గురించి కూడా బాలు మొత్తంగా వివరంగా చెప్తాడు. పాపం వాళ్ళ చెప్పుల షాపుని రోడ్డుకి అడ్డంగా ఉందని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తీసేసి ఆమెని గాయపరిచాడు నాన్న. మేము హాస్పిటల్కి తీసుకువెళ్ళాము. సోషల్ మీడియాలో ఇదంతా చూసిన వాళ్ళ మనవడు వచ్చి వాళ్ళిద్దరిని కూడా ఈసారి బాధ పెట్టమని మాట ఇచ్చి తీసుకువెళ్ళిపోయాడు. ఆయన దగ్గరికి చెప్పుల షాప్ దగ్గరికి ఒక ఆమె వచ్చి అప్పుడు ఫోన్ పడేసుకొని వెళ్ళిపోయిందని తనెవరో తెలియదని ఆ పెద్ద ఆయన అంటున్నాడు. ఎవరో కావాలని నా ఫోన్ని దొంగిలించారు నాన్న అని చెప్తూ ఉంటాడు బాలు. రే ఏది ఏమైనా మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ కూడా మంచి చేస్తాడు అనడానికి ఇదే నిదర్శనం. ఎలాగైతేనో నీ ఫోన్ నీకు తిరిగొచ్చింది అని సత్యం అయితే అంటాడు. కానీ ఇంట్లో పెట్టిన ఫోన్ ఎలా మాయమైందో తెలియడం లేదు నాన్న. వస్తుంది, అది కూడా బయటకు వస్తుంది అంటాడు బాలు. అప్పుడే రోహిణి వీళ్ళ మాటలు విని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక కోపంతో రగిలిపోతూ ఆ రోజు విద్య నాతో అబద్ధం చెప్పింది, దొంగ ముఖంది, ఫోను నీళ్ళల్లో పడేశానని చెప్పి ఇప్పుడు ఫోను వీళ్ళకి దొరికేలా చేసింది. ఈ విద్యని వదిలిపెట్టడం అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది విద్య మీద. రోహిణి అయితే ఇక రోహిణి వెంటనే విద్య దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడే ఇక విద్య రోహిణిని చూసి ఏంటి ఇలా వచ్చావు, రా కూర్చో అని అడుగుతూ ఉంటే కూర్చుంటాను కానీ అవును బాలు ఫోన్ని ఆ రోజు నువ్వు గోదావరిలో పడేసావా, లేకపోతే కృష్ణా నదిలో పడేసావా, లేకపోతే తుంగభద్రలో పడేసావా అని 3 నదుల పేర్లు అయితే చెప్తుంది రోహిణి. ఏంటి అలా మాట్లాడుతున్నావు, ఏమన్నా కృష్ణ మన పక్కనే ఉందా, కృష్ణ ఎక్కడుంది, విజయవాడలో ఉంది, తుంగభద్ర నది నెల్లూరులో ఉంది. ఏంటి నేను అక్కడి దాకా వెళ్ళి బాలు ఫోన్ని దాంట్లో పడేశానా, నువ్వు చెప్పినట్టే నేను ఆ ఫోన్ని గోదావరిలోనే పడేశాను అని అంటూ ఉంటుంది విద్య. ఎందుకే నా దగ్గర అబద్ధాలు చెప్తావు నువ్వు, నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పి నీళ్ళల్లో కలిపేశానని చెప్పావు, కానీ అది ఎక్కడో నువ్వు మరిచిపోయి నాతో అబద్ధం చెప్పావు కదా అని అడగడంతో విద్య షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ విషయం నీకెలా తెలిసింది అని అడగడంతో ఆ బాలుకి చివరికి ఫోన్ వచ్చింది బాలు దగ్గరికే. ఇప్పుడు బాలుకి నా మీద ఖచ్చితంగా అనుమానం వస్తుంది. ఇంతకి ఇలా చేశావు, చెప్పిన పని సరిగ్గా చేయడం నీకు తెలీదా, ఎప్పుడు ఇలాగే చేస్తావు, ఏదో దశలో ఉంటుంటావు అని నోటికొచ్చినట్లు విద్యాని తిడుతుంది. నీకు పని అప్పచెప్పి నేను చాలా పెద్ద తప్పు చేశాను, అదేదో నేను చేసుకున్నా సరిపోయేది, ఎప్పుడు చెప్పిన పని చెయ్యవు కదా అని అడగడంతో అసలు ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు, నేనేమన్నా నీ దగ్గర పని మనిషినా అలా చేయడానికి, నాకు కూడా అసలు నీకు సహాయం చేసినందుకు నా చెప్పు తీసుకుని నేనే కొట్టుకోవాలి, ఎందుకంటే నువ్వు చేసిన పాపంలో నాకు కూడా సగభాగం ఉంది కాబట్టి. నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, నా చేత కూడా ఎన్నిసార్లు తప్పు చేయించినా కూడా ఏదో ఫ్రెండ్ కదా ఎదుగుతావని ఎప్పుడు కూడా అసలు కూడా నువ్వు చేసిన తప్పులకి నేను సపోర్ట్ చేశాను, కానీ ఇప్పుడు వద్దని ఎవరికి నీ గురించి చెప్పలేదు. అయినా నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా ఏదో పొరపాటున జరిగిందని చెప్తూ ఉన్నా కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు. ఈసారి అస్సలు కూడా నువ్వు నా దగ్గరికి రావద్దు, ఏ హెల్ప్ కూడా నన్ను అడగొద్దు అని అంటూ ఉంటుంది విద్య అయితే రోహిణితో. ఇక విద్య అలా అన్న తర్వాత రోహిణి ఏంటే బెదిరిస్తున్నావా, సరే అయితే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఇంకెప్పుడు కూడా నా దగ్గరికి రావద్దు అని విద్య రోహిణి గొడవ పడతారు. ఇక నీ జన్మలో నిన్ను ఏ సహాయం నేను అడగను అని రోహిణి నీకే సహాయం చేయనని. అప్పుడే ఇక విద్య ఇద్దరు కూడా అంటారు, అసలు నువ్వు మోసగత్తివే, స్వార్థపరురాలువే,
అందరినీ మోసం చేస్తుంది నువ్వు. పైగా నిన్ను మోసం చేశానని తిరిగి నన్నే అంటున్నావా? చూస్తూ ఉండు. నువ్వు చేసిన మోసం ఎలా బయటపడుతుందో రోహిణిని తిడుతుంది. తర్వాత బాలు ఫోన్ వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు ఇక మీనా అక్కడికి వచ్చి ఇంకా ఫోను ఎవరు కొట్టేశారా అని ఆలోచిస్తున్నారా అని అడుగుతుంది. అవును మీనా, నాకైతే ఎక్కువగా పార్లలమ్మ మీదే అనుమానంగా ఉంది అని అంటాడు బాలు. అప్పుడే మీనా ఇలా అంటుంది, ఎందుకండి అంత అనుమానం? ఒకసారి శివకి మీరు ఫోన్ చేయండి. ఆ గుణాన్ని ఆ వీడియోని రిలీజ్ చేశాడా, సోషల్ మీడియాలో పెట్టాడో లేదో తెలిసిపోతుంది అని అంటుంది మీనా. అప్పుడు ఇక బాలు శివకి ఫోన్ చేస్తాడు. రే శివ, నేను చెప్పిన పని ఏం చేశావు? గుణానే నీ వీడియో వైరల్ చేశాడు కదా అని అడుగుతూ ఉంటే, లేదు బావా, గుణ నా వీడియో వైరల్ చేయలేదని చెప్తున్నారు. అలాగే గుణ అసలు నా వీడియోని బయట పెట్టలేదని ఎవరిని అడిగినా అదే అంటున్నారు అని అంటాడు. అదేంట్రా, నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అడుగుతానని చెప్పావు కదా అని అనగానే, తెలిసిన వాళ్ళు ఉన్నారు బావా, వాళ్ళకి తెలిసిన వాళ్ళే నాతో బాగా మాట్లాడతారు, అసలు తెలిసిన వాళ్ళు ఏదో పైపైన నటిస్తారు అంతే అని చెప్పుకుంటూ వస్తాడు శివ. సరే శివ, నేను చూసుకుంటానులే అని అంటూ ఉంటాడు బాలు. అలా అన్న తర్వాత మీనా, మీకు అందరి మీద అనుమానమే. రోహిణి అలా కోపంగా ఏ పని చేయదు, కానీ మనమంటే రోహిణికి అభిమానమే అని చెప్పుకుంటూ వస్తుంది. మీనా, చూడు మీనా, నువ్వు ఇంత అమాయకురాల్లా ఉన్నావేంటి? మనకి మంచిగా మనతో మాట్లాడుతూ స్నేహంగా ఉంటేనే మన వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు. పైకి మన మాట మాట్లాడుతూనే లోపల మన గురించి స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు బాగుపడిపోయినా పర్వాలేదు, ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలి, దాంట్లోనే ఆనందం ఉందని అనుకుంటూ ఉంటారు. అందుకనే నువ్వు ఒక పని చెయ్యి. దీని గురించి ఈ పార్లమ్మ అసలు ఈ డబ్బులు తీసిందో లేదో ఖచ్చితంగా ఆ విద్యకి తెలిసే ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా తోడు దొంగలై ఎప్పుడు కలిసి తిరుగుతూనే ఉంటారు కదా. ఆ విద్యాన్ని పట్టుకుంటే ఖచ్చితంగా నిజం బయటపడుతుంది అని అంటాడు బాలు. సరేనండి, రేపే నేను వెళ్ళి వెంటనే ఆ విద్యాన్ని కలుస్తాను అని మీనా అయితే ఇక ఉదయం అవ్వంగానే విద్య దగ్గరికైతే వెళ్తుంది. అప్పుడే ఇక విద్య అయితే తన బైక్ మీద పరిచయమైన మురళిని తలుచుకొని తన ఫోటోని చూస్తూ తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక మీనా వెళ్ళడంతో, రా మీనా, ఇదేనా రావడం అని అడుగుతుంది విద్య. ఏంటి విద్య, ఫోన్ చూస్తూ తెగ నవ్వుకుంటున్నావు, సిగ్గుపడుతున్నావు, ఎవరినైనా ప్రేమించావా అని అడిగేస్తుంది మీనా అయితే. అప్పుడు ఇక విద్య మీనాతో చెప్పుకుంటే మంచి సలహా ఇస్తుంది అని అనుకొని, అవును మీనా, ఎలా అలా కనిపెట్టావు నువ్వు అని అడగంగానే, నాకు అలా తెలిసిపోతుంది, అందుకనే కనిపెట్టాను మీనా అనడంతో, అప్పుడే విద్య అయితే, అవును, నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను, కానీ అతను మంచివాడో కాదో లేదో తెలియడం లేదు మీనా, ఎలా తెలుసుకోవాలో కూడా అర్థం కావడం లేదు, అందుకనే బాలుని సహాయం అడిగాను అని చెప్పుకొస్తుంది విద్య. దాంతో ఏముంది, చూడు, అతని ఫోను ఎలాగైనా నువ్వు తీసుకో. ఒక్కరోజు అతని ఫోన్ నీ దగ్గరుంటే అతని క్యారెక్టర్ ఏంటి, అతను ఎలా తింటాడో ఏంటి అనేది మొత్తం నీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇవన్నీ నీకెలా తెలుసు మీనా అని అడుగుతుంది విద్య. నాకేంటో అలా తెలిసిపోతాయి విద్య అని చెప్పడంతో, అప్పుడే ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ సిగ్గుపడుతూ ఉంటుంది. చూసావా, నీ బుగ్గల్లో ఎరుపెక్కి అసలు నువ్వు ఎంత సిగ్గుపడుతున్నావో తెలుస్తుంది అని చెప్పుకుంటూ వస్తుంది మీనా. లేదు మీనా, నువ్వు అలాగే మాట్లాడతావు అని విద్య అనడంతో, చూడు ఒకసారి నీ బుగ్గలు ఎలా ఎరిపెక్కాయో చూడు, నీ మొక్కల్లో ఏదో తెలియని కల కనపడుతుంది అని చెప్పడంతో ఇక మురిసిపోతూ ఉంటుంది విద్య. ఒకవేళ నేను చెప్పేది అబద్ధమైతే ఒక్కసారి ఫోటో తీసుకొని చూసుకో, ఇదిగో ఈ ఫోన్లో నీకు ఫోటో తీస్తాను, నేను కొత్తగా కొనుక్కున్నాను ఈ ఫోన్ని అని మీనా తన ఫోన్లో ఫోటో అయితే తీస్తుంది. అలా ఫోన్లో ఫోటో తీసిన తర్వాత, అప్పుడే చూసావా ఎంత అందంగా ఉన్నావో, పెళ్లి కల వచ్చిన వాళ్ళకి ఇంత అందం వస్తుందని మీనా చెప్తుంది. ఇక విద్యా ఫోటోని సంపాదించిన మీనా తర్వాత రోహిణి ఫోటోని కూడా సంపాదిస్తుంది. ఆ పెద్దాయన మనవడికి 2 ఫోటోలు పంపించి పెద్దాయనికి ఒక ఫోను దొరికింది. ఇద్దరిలో ఎవరు ఫోన్ పడేసుకున్నారో చెప్పమను అని అడుగుతాడు బాలు. అప్పుడు ఇక బాలు అలా అడగంగానే ఇక ఆ పెద్దాయన ఆ ఫోటోలో విద్యాని చూసి, ఇదిగో
ఇందులో ఒక అమ్మాయి ఆ ఫోన్ పడేసుకుంది అని పెద్దాయన అంటాడు. ఎవరు ఎవరు ఫోన్ పడేసుకుంది అని అనంగానే, ఇదిగో బాబు డ్రెస్ వేసుకొని మెడలో తాళి లేదు కదా, ఈ పక్క ఫోటోలో ఉన్న అమ్మాయికి మెడలో తాళి ఉంది, ఆ అమ్మాయి కాదు, ఈ లెఫ్ట్ సైడ్లలో ఉన్న అమ్మాయికి మెడలో తాళి ఉంది, తను కొత్త పెళ్లి కూతురులా కూడా అనిపిస్తుంది, ఆ అమ్మాయి అని పెద్దాయన చెప్పడంతో అప్పుడు ఇక బాలు కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఖచ్చితంగా విద్య అనే తన ఫోన్ని దొంగతనం చేసిందని. చూసారుగా ఫ్రెండ్స్, మరి విద్య తన ఫోను దొంగతనం చేసిందని తెలుసుకున్న బాలు ఇప్పుడు విద్యకి ఎటువంటి షాక్ ఇవ్వబోతున్నాడు. రోహిణి గురించి విద్య నిజాన్ని బయట పెడుతుందా, అసలు ఏం చెప్పబోతుంది బాలుకి అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.